అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 20న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుంది. ముందుగా XLRI జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అతి త్వరలోనే అమరావతిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు కావాల్సిన చర్యలను చేపడుతుంది. అలానే అటు ముంబైలోను ఇతర ప్రాంతాల్లోనూ కూడా ఈ సంస్థ చర్యల్ని అంటే తమ కార్యకలాపాలు విస్తరించేటువంటి ప్రయత్నాలని ముమ్మరం చేయాలని నిర్ణయించింది. అసలు అమరావతిలో XLRI స్టార్ట్ అయితే వచ్చే ప్రయోజనాలు ఏంటి? ప్రధానంగా విద్యారంగానికి సంబంధించి కానీ మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి కానీ ఇక్కడ కలిగేటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉండొచ్చు? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్తే సార్. XLRI అనేది ఒక ప్రతిష్టాత్మక సంస్థ, అంతవరకే తెలుసు. తర్వాత ఏంటి మేనేజ్మెంట్లో కానీ ఈ సంస్థ రావడం వలన అమరావతిలో ప్రధానంగా రాజధాని నిర్మాణంలో చాలా సంస్థలకి భూములు కేటాయించారు. XLRI అన్నిటికంటే ముందుగా చొరవ చూపిస్తోంది, ఇక్కడ నిర్మాణాలు పూర్తి చేసేటువంటి ఆలోచనతో ఉంది అనేది సమాచారం. ఏంటి దీని సారాంశం? ఇప్పుడు మీరు ఇండియాలో చూసినారంటే సార్, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మనకు అందరికీ తెలిసింది IIMs, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్, బెంగళూరు, ఇవన్నీ చెప్తుంటారు. వాటన్నిటికన్నా ముందర కూడా ఈ జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ 1949లో స్టార్ట్ చేసినారు సార్. ఓకే. ఇది స్టీల్ సిటీ అయినటువంటి జంషెడ్పూర్లో 40 ఎకరాల ల్యాండ్లో ఇది స్టార్ట్ చేసినారు. ఇప్పుడు దాని ర్యాంకింగ్ చూసినారు అనుకోండి, బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్స్లో NIRF వచ్చేసి 9th ర్యాంక్ ఇచ్చింది, అవుట్లుక్ ఆఫ్ ఇండియా వచ్చేసి 1st ర్యాంక్ ఇచ్చింది సార్. ఓకే. వీళ్ళ మేజర్ ఇది ఏంటి అని అంటే ఫ్యూచర్ లీడర్స్ని డెవలప్ చేయడం, ఆ కంట్రీ ఎకానమీని మార్చడం అన్నది వీళ్ళ మెయిన్ అజెండా సార్. వీళ్ళు చాలా సంవత్సరాల పాటు ఒకే ఇన్స్టిట్యూట్తో ఆపరేట్ చేసినారు. 2020లో సెకండ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో పెట్టడం జరిగింది. అటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఇది. దీంట్లో మీరు ప్లేస్మెంట్స్ చూసిన 1949లో స్టార్ట్ అయితే 2020 వరకు ఒకటే ఇన్స్టిట్యూట్, అది కూడా జంషెడ్పూర్లో ఉండింది. ఆ తర్వాత 2020లో ఢిల్లీలో ఒక ఇన్స్టిట్యూట్, అది ఒక 36 ఎకరాల విస్తీర్ణంలో పెట్టడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా మీరు దాంట్లో చదివి బయట వచ్చిన వాళ్ళ జీతభత్యాలు ఎలా ఉంటాయి అని ఒకసారి ఆలోచించినప్పుడు, ఈ జంషెడ్పూర్లో ఉండే మెయిన్ బ్రాంచ్లో మీరు చూసినారంటే ఈ ఇయర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీరు చూసినారంటే హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 53.53 lakhs సార్, హయ్యెస్ట్ ప్యాకేజ్ 2024లో. ఇప్పుడు టాప్ 10 స్టూడెంట్స్కి మీరు చూసినారంటే అరౌండ్ 47 lakhs పర్ యానం ప్యాకేజ్, 47 లక్షలు సంవత్సరానికి శాలరీ. టాప్ 25 చూసినారంటే 40 లక్షలు ఒక్కొక్కరికి. సో 47 lakhs వచ్చి యాన్యువల్ ప్యాకేజ్, అది అంటే ఇంచుమించు నెలకు వచ్చేసి 4 లక్షల రూపాయలు. వీళ్ళంతా ఎక్స్పీరియన్స్ లేకుండా కొత్తగా వచ్చి చదివి బయట వచ్చిన వాళ్ళు అనమాట. ఇప్పుడు ఒకవేళ ఒక 10 years 15 years ఎక్స్పీరియన్స్ ఉందంటే ఆ ప్యాకేజ్లో ఉంటారు సార్. ఇప్పుడు ISB కొంచెం దాని గురించి మాట్లాడదాం సార్. తర్వాత టాప్ 10 వచ్చేసి 40 lakhs, టాప్ 25 వచ్చేసి అరౌండ్ 33 lakhs అనమాట. అదే మీరు ఢిల్లీ క్యాంపస్ తీసుకున్నారంటే ఈ ఇయర్ నంబర్ 1 ప్యాకేజ్ వచ్చి 75 lakhs సంవత్సరానికి. తర్వాత వచ్చేసి టాప్ 10 వచ్చేసి 47 lakhs, అగైన్ టాప్ 25 వచ్చి అగైన్ 30 lakhs సమ్వేర్ వచ్చిందనమాట. అంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఒక కుర్రాడు మేనేజ్మెంట్ కోర్సు చేసి బయట వచ్చినాడంటే ఇంచుమించు 40 లక్షలు యావరేజ్ ప్యాకేజ్ చూసినారంటే 40-47 లక్షల ప్యాకేజ్తో స్టార్టింగ్ వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేస్తారు. ఇటువంటి ఒక గొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి మేనేజ్మెంట్ స్కూల్, దాన్ని ఇప్పుడు అమరావతిలో 50 ఎకరాల్లో పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది సార్. ఇన్ని డెవలప్డ్ స్టేట్స్ ఉన్నప్పటికీ అమరావతిలో XLRI తీసుకొచ్చి పెట్టడానికి గల రీజన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గత ఎక్స్పీరియన్స్ మీరు చూసినారనుకోండి, మనం దేన్ని రెఫర్ చేయాలంటే ISBని రెఫర్ చేయాలి సార్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ISB వచ్చి ముఖ్యంగా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పెట్టినటువంటి ఇన్స్టిట్యూట్ అది. దాంట్లో 1 year కోర్సు బాగా ఫేమస్ అది ISBలో. మీరు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చూసినారంటే ISB పెట్టినటువంటి ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో అప్పుడు మొత్తం అడుగు నింది. ఆ ISB కూడా హైదరాబాద్కి ఎలా వచ్చిందో కూడా మీకు తెలిసిన విషయమే. ISB ఫస్ట్ వచ్చి అంటే ఇండియాలో ఉన్న టాప్ కంపెనీ CEOs ఒక ఇలాంటి ఇన్స్టిట్యూట్ పెట్టాలా అని డిసైడ్ చేసినప్పుడు అది బెంగళూరుకి బాంబేకి వెళ్ళిపోతే వీళ్ళు ఫోన్లో మాట్లాడినా కానీ వాళ్ళు ఉండేసి లేదు, ఆల్రెడీ ఇది ప్లేస్ ఫైనలైజ్ అయిపోయింది, డిసైడ్ అయిపోయింది, మాట్లాడడానికి ఏం లేదని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి విజిట్ చెయ్యండి, మీ డెసిషన్ ఏమన్నా తీసుకోవచ్చు అని చెప్పి ఈయన మంత్రుల్ని ఎయిర్పోర్ట్ పంపించి వాళ్ళని ఎస్కార్ట్ చేసి తీసుకొచ్చి ఈయన చేతితో వడ్డించి అప్పుడు అడగడం జరిగిందంట. అంటే మీకు ఇప్పుడు బాంబేలో కానీ బెంగళూరులో కానీ పెట్టడానికి మీకు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ ఏంటి అని అంటే
వాళ్ళు మాకు ల్యాండ్ ఇచ్చినారు, ఇది ఇచ్చినారు అని చెప్పినప్పుడు ప్లస్ ఒకటేసుకొని ఇక్కడ రండి అని చెప్పడం ద్వారా ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయినటువంటి ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడ ఐఎస్బి పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ చుట్టుపక్కల మొత్తం డెవలప్ అయింది. ఇప్పుడు ఎవరు కూడా ఐఎస్బి నుంచి బయట వచ్చినారంటే కోట్లలో ప్యాకేజ్ ఉంటుంది వాళ్ళది, కనీసం 50 లక్షలు 60 లక్షలు కోట్లలో ప్యాకేజ్ ఉంటుంది. ఇప్పుడు అది 20 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకునింది. ఇప్పుడు అదే విధంగా అమరావతిలో కూడా ఒక నాలెడ్జ్ సిటీ అనుకొని అక్కడ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమృత ఇన్స్టిట్యూట్, దాంతోపాటు ఇప్పుడు XLRA తీసుకొచ్చినారంటే ఖచ్చితంగా దాంట్లో వచ్చి చదివి దాంట్లో నుంచి బయట వచ్చినారంటే వాళ్ళు వచ్చి ఎన్నో వ్యాపార సంస్థల్లో జాయిన్ అయ్యి ఆ వ్యాపారాన్ని ముందరికి తీసుకొని పోవడం ద్వారా ఎకానమిక్ కంట్రిబ్యూషన్ జరుగుతుంది. వీళ్ళందరూ అక్కడికి రావడం ద్వారా అక్కడ జాబ్స్ వస్తాయి, అక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. అదే ఫస్ట్ ఫేజ్లోనే 5,000 మంది స్టూడెంట్స్తో ఈ ఇన్స్టిట్యూట్ రన్ చేయాలని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు అన్నారు. ఇంకోటి ముంబైలో కూడా విస్తరణ ప్రణాళికని XLRA ప్లాన్లో ఉందండి సార్. అది యాక్చువల్గా వాళ్ళు ఇన్ని రోజులు ఎక్స్పాండ్ చేయలేదు. 2020లో ఫస్ట్ టైం ఢిల్లీకి రావడం జరిగింది. తర్వాత అప్పుడు 2019లోనే చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఉన్నప్పుడు ఆల్రెడీ అప్పుడు డిస్కషన్ జరిగింది సార్. ఒకవేళ అప్పుడు పనులు జరుగుంటే కనుక ల్యాండ్ అలాట్మెంట్ కూడా అప్పుడు జరిగింది. ల్యాండ్ అలాట్మెంట్ కూడా ఢిల్లీ కంటే ముందర అమరావతి అయి ఉండేది. కరెక్ట్. అంటే ఇప్పుడు మీరు అక్కడ చూడాల్సిన పాయింట్ ఏంటంటే 1949లో స్టార్ట్ అయినటువంటి XLRA చంద్రబాబు నాయుడు గారు అప్రోచ్ అయ్యేంత వరకు వాళ్ళు బయట వాళ్ళ బ్రాంచ్ పెట్టాలన్న ఆలోచనే రాలేదు వాళ్ళకి. 2014-19 మధ్యలో వీళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళని కన్విన్స్ చేసి ఆల్రెడీ ఒప్పించినారు. వాళ్ళు రావడం కూడా జరిగింది, వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ కూడా జరిగింది. తర్వాత ప్రభుత్వం మారడం ద్వారా అమరావతి లేదన్న ఒక డిస్కషన్ జరిగినందువల్ల వాళ్ళు సైలెంట్ అయిపోయినారు. తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు టేకప్ చేసింది జూలై నెలలోనే. ఫస్ట్ వాళ్ళు టేకప్ చేసిందే వచ్చి XLRAని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి 250 కోట్ల పెట్టుబడితో ఈ క్యాంపస్ స్టార్ట్ అవుతుంది సార్. సో అలాంటి ఒక మంచి ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం ద్వారా, అది కాకుండా 75 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి XLRA, 75 సంవత్సరాల ఐఏఎంస్కి ముందర నుంచి ఉన్న ఇన్స్టిట్యూట్ ఇది. అంత అనుభవం ఉన్నటువంటి ఒక మేనేజ్మెంట్ స్కూల్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టడం అనేది ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రేట్ ఫ్రూట్స్ ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు, మీ అభిప్రాయం తెలియజేసేందుకు. ఇది XLRA సంస్థకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో ఇండియాలోనే ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటి. అమరావతిలో ఈపాటికే ప్రారంభం కావాల్సింది. అయితే గత 5 ఏళ్ల నిర్లక్ష్యం ఫలితంగా ఈ సంస్థ ఆగిపోయింది. ఇప్పుడు వీలైనంత వేగంగా ప్రారంభించడంతో పాటు ఇక్కడ 5,000 మంది విద్యార్థుల్ని అడ్మిషన్స్ ఇవ్వడం ద్వారా వీలైనంత తొందరగానే ఈ కోర్సులు కూడా ప్రారంభించేందుకు XLRA సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. దీంతోపాటు ముంబైలో కూడా క్యాంపస్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ప్రస్తుతం XLRA ఉందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.